వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒక 5 years అండి ఆ గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి? అదే అండి బేసిక్గా ఏంటంటే మనం ఒక సినిమా జరుగుతున్న ప్రాసెస్లోనే ఇంకో 2 సినిమాలు పెట్టుకున్నప్పుడు ఒక లూప్ లాగా అయిపోద్ది. అంటే ఇది అయిపోతుంది, నెక్స్ట్ ఏంటి అది కంటిన్యూ లూప్ ప్రాసెస్. ఆ లూప్లో తెలియకుండా ఏంటంటే బ్యాడ్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఒక స్టేజ్. అప్పుడు కమిట్ అయినాయా లేదా తర్వాత? అంటే మా లాస్ట్లో కొన్ని బాలకృష్ణుడు అని ఒక సినిమా, ఆటగాళ్ళు అనే సినిమా, ఇవి తెలియకుండా ఏంటంటే ఆడేస్తాయేమో అనే సెన్స్లో కమిట్ అయ్యాను. బట్ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఒక్కసారి ఆగుదాం, ఫస్ట్ లెట్స్ స్టాప్ ఫర్ అ మూమెంట్ అండ్ డిసైడ్ ఏంటి అనే దానికోసం ఫస్ట్ బ్రేక్ ఇచ్చాను. ఓకే, 2018లో సరే బ్రేక్ ఇద్దాం, 19లో మళ్ళీ స్టార్ట్ చేద్దాం ప్రాజెక్ట్. 19 ఎలక్షన్ రిజల్ట్ సరే దీని తర్వాత స్టార్ట్ చేద్దాం, 2020లో స్టార్ట్ చేద్దాం ప్రాజెక్టు అని అనుకొని యూఎస్ వెళ్ళిపోయాను. యూఎస్ నుంచి వచ్చాను, స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం, కోవిడ్. సో ఆ ఇయర్ మళ్ళీ కోవిడ్ ఓపెన్ అయిన తర్వాత వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్, బౌండ్ స్క్రిప్ట్స్ రెడీ చేసాం అంతా. 21లో డాడీకి హెల్త్ బాగాలేదండి. ఓకే, సో ఇంకా కంప్లీట్గా డాడీ దగ్గరే ఉండాల్సి వచ్చింది. సో అక్కడి నుంచి ఏంటంటే స్టార్ట్ చేద్దాం అంటే డిలే అవుతూనే ఉంటుంది. సో యాక్చువల్గా సుందరాకాండ ముందు ఒరిజినల్గా ప్లాన్ చేసింది సుందరాకాండ, ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయిపోయే సినిమా. ఓకే, భైరవం లేదు, ప్రతినిధి 2 లేదు, జస్ట్ ఎలక్షన్ టైంకి వస్తే బెటర్ కదా అని ప్రతినిధి 2 వస్తే సరే అని చెప్పి కమిట్ అయ్యాం. సీజన్ మంచిది కదా, ఎలక్షన్ టైంలో అలాంటి ఒక క్వశ్చనింగ్ ద సిస్టమ్ ఒక ప్రాజెక్ట్ వస్తే బాగుంటుంది అని చెప్పి అది సైన్ చేయడం జరిగింది. సో దానివల్ల సుందరాకాండ మళ్ళీ పుష్ చేసాం. సో దాని తర్వాత సుందరాకాండ జరుగుతున్నప్పుడే భైరవం ప్రాజెక్ట్ రావడం. సో అలా ఇవన్నీ. ఓకే. సో మీరు కో ప్రొడ్యూసర్గా అంటే ఇప్పుడు మన సంతోష్ గారు ఉన్నారు, వీళ్ళందరూ చిన్నప్పుడు ఫ్రెండ్సా మీకు? సంతోష్ నాకు జూనియర్ అండి స్కూల్లో. జూనియరా? విజ్ఞాన్లో నా జూనియర్. అండ్ ప్లస్ డాడీకి సంతోష్ వాళ్ళ ఫాదర్ బాగా పరిచయం, వాళ్ళు పుట్టపడితే కదా. రైట్. సో డాడీకి స్వామి మీద విపరీతమైన ఇష్టం ఉండేది. సో రెగ్యులర్గా వెళ్తుండేవాళ్ళు. అలా అంకుల్ బాగా క్లోజ్ డాడీకి. సో అలా ఇంకా సంతోష్ బేసిక్గా ఏంటంటే ఇంకా నాకు జూనియర్, ప్లస్ ఏంటంటే ఇంక లిటరల్గా ఈజ్ లైక్ ఎ బ్రదర్. సో తనకి దే ఆర్ ఇంటూ థియేటర్స్ ఇది. సో మనవాడికి ఎప్పటి నుంచో ప్యాషన్ సినిమా అంటే. సో నువ్వు ముందు ఉండి నువ్వు చెయ్యి ప్రాజెక్ట్, నేను అనుకుంటాను. సో నేను ఐ టేక్ స్క్రిప్ట్ ఇవన్నీ నేను చూసుకున్నాను, ప్రొడక్షన్ సైడ్ మొత్తం తనే హ్యాండిల్ చేసాడు. బాలయ్య బాబు గారితో ఒక సినిమా ప్రాజెక్ట్ ఇద్దరు కాంబినేషన్లో ఏదో వచ్చింది, దాని తర్వాత ఇదవ్వలేదా అని తెలిసిందండి. అవునండి, యాక్చువల్గా ఒక స్క్రిప్ట్ అనుకున్నాం, బాలయ్య బాబు గారి దగ్గర తీసుకెళ్ళని ఆయన విన్నారు. బట్ ఆ టైంలో ఆయన వేరే ప్రాజెక్ట్స్లో ఉండడం, దాని తర్వాత అలా మిస్ అయిందండి. బట్ డెఫినెట్గా ఏదైనా మంచి స్క్రిప్ట్ వస్తే మళ్ళీ తీసుకెళ్తాను ఆయన దగ్గరికి. లేకపోతే ఆయన దాంట్లో ఏదైనా మంచి జస్ట్ అలా వచ్చి కనపడే క్యారెక్టర్ అయినా డెఫినెట్గా చేస్తాను. ఓకే. అంటే అప్పుడు డైరెక్టర్ కొత్త వాళ్ళు అవ్వడం వల్ల చేయగలుగుతాడా లేదా, అదే ఈ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి కదా. మరి అప్పుడు మీరు డెసిషన్ మార్చుకోలేదా, ఈ కథ నచ్చితే పెద్దవాళ్ళకి వెళ్దామని? తర్వాత చూద్దాంలే అన్నారు ఆయన కూడా. అప్పుడు ఎలక్షన్ 2014కి ముందండి. సో అప్పటికి ఇంకా ఆయన కూడా లెజెండ్ షూటింగ్లోకి వెళ్ళిపోవడం. ఓకే. సో ఆ టైం ఇంకా ఎలక్షన్స్, ఇంకా దాని తర్వాత నేను కంటిన్యూగా సినిమాల్లో వేరే ప్రాజెక్ట్స్ సైన్ చేయడం. ఓకే. సో బట్ డెఫినెట్గా ఇప్పటికైనా సరే ఏదైనా మంచి ఇది ఉంటే డెఫినెట్లీ గో ఆస్క్ అండి. ఓకే. సో వీళ్ళందరూ ఒక ఎత్తు, ఎన్టీఆర్ గారు మీతో ఎలా ఉంటారు? జూనియర్ ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ బాగానే ఉంటాడండి నాతో. అంటే వి డోంట్ మీట్ రెగ్యులర్లీ. ఓకే. అలా అని చెప్పి ఫోన్ కాంటాక్ట్ ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంటాం కానీ, బట్ కలిసినప్పుడు వీ హ్యావ్ అ గుడ్ టైం. కళ్యాణ్ రామ్ గారితో కూడా ఐ డోంట్ రెగ్యులర్లీ టచ్లో ఉండడం ఏమి ఉండదు కానీ, బట్ కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటాం. సో తారక్తో అయితే ఇంకా క్లోజ్గానే ఉంటుంది కలిసినప్పుడు. ఓకే. బట్ అలా అని చెప్పి రెగ్యులర్ టచ్లో ఉండడం అంతా కొంచెం తక్కువ. నాకు ప్రీవియస్ మీరు స్టార్టింగ్లో మీ చుట్టుపక్కల ఉంటే ఒక ఫ్రెండ్స్ బెటాలియన్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఇంకా
ఒక మిడ్ నైట్ 4 అయినా కానీ తెల్లవారుజామున 4 గంటలు అయినా కానీ సిట్టింగ్ కొనసాగుతూనే ఉంటుంది. సో ఏది స్క్రిప్ట్లు వింటామన్నా లేకపోతే మల్టిపుల్ థింగ్స్ అండి, అంటే పార్టీలు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి. అంటే ఒక 4-5 years అయిపోయిందండి. ఓకే. ఐ బికమ్ మచ్ మోర్ సోబర్, రిలాక్స్డ్. అప్పుడంటే కుర్తనం లైక్ యూ హ్యావ్ దట్ టైమ్, యూ హ్యావ్ అన్నీ మొత్తం అందరం కూర్చొని ఇట్ మైట్ బి వాచింగ్ ఫిల్మ్స్ కానీ లేకపోతే గేమ్స్, వాలీబాల్ ఆడేవాళ్ళం. ఓకే. అప్పుడు అందరు హీరోలు అందరం ఇక్కడ స్ప్రింగ్స్ అని చెప్పి ఉంటుంది, నాని దగ్గర నుంచి నరేష్, శర్వ, వరుణ్ సందేశ్, ఉదయ్ కిరణ్ అందరూ వాలీబాల్ ఆడేవాళ్ళు. ఓకే. ఓకే. సో అలా నైట్ టైంలు 2, 3, 4, 5 కూడా అవుతుండేది. ఓకే. సో ఆ టైంలో ఉండేది. కానీ ఇప్పుడు మోస్ట్లీ బై 9-9:30 I'll be home. ఇప్పుడు అయిపోయింది ఆ రోజులు. అయిపోయింది ఆ రోజుల్లో. అంటే యూస్ టు హ్యావ్ సో మచ్. రాత్రి క్రికెట్లు ఆడేవాళ్ళం, పొద్దున్న 7-8 అయిపోయింది. సో సాయి ధరమ్ తేజు, మేము, బెల్లంకొండ శ్రీనివాస్, మీరంతా అవును మోక్షు అందరం క్రికెట్ ఆడేవాళ్ళం లారీలో. సో అలా అప్పట్లో కుదిరేదండి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు అందరూ ఫ్యామిలీ మ్యాన్స్ అయిపోయారు. అందరూ బిజీ అయిపోయారు. అసలు కోవిడ్ తర్వాత ఎవరు ఖాళీగా ఉండట్లేదు. సో అందరూ కాన్స్టెంట్ వర్క్లో ఉన్నారు కదండి. సో ఎవ్రీవన్ హ్యాస్ బీన్ వర్కింగ్ కంటిన్యూస్లీ. సో ఉన్నా సరే 1-2 hours కలుస్తున్నాం తప్ప అంతకు మించి ఎక్కువ టైం కూడా ఉండట్లేదు. సో జస్ట్ 2 hours అంతా ఏంటంటే అంత ఫాస్ట్గా మాట్లాడేసి, లేకపోతే వీల్ హ్యావ్ అ గుడ్ మీల్. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు గెట్ టుగెదర్స్ ఉంటాయి. సో వీ జస్ట్ హ్యావ్ గుడ్ టైమ్ అండ్ ఎర్లీ వైండ్ అప్. ఇప్పుడు ఒకప్పుడు నాకు అంత లేట్ టైం లేవండి. ఓకే. ఓకే.